वारी नदी ये प्रयत्न के ज़माने से मेरा जलेबी दुकान है, उन चला रहे उसके बाद मैं चलाना चालू कर दिया जलेबी दुकान। अभी कंटिन्यू गरम गरम फ्रेश जलेबी मिलेगा मेरे पास। మంచి క్వాలిటీ ఉంటాయి, మంచి మాల్ సప్లై ఉంటాయి, రెగ్యులర్ కస్టమర్ ఉంటాయి నా దగ్గర। అంటే క్వాలిటీ అంటే ఎలాంటి క్వాలిటీ ఉంటుంది మీ దగ్గర? మంచి క్వాలిటీ ఉంటాయి నా దగ్గర, ఫ్రెష్ ఉంటాయి మాల్, रेगुलर ఉంటాయి। ఇంకా तेलंगाना पूरा तेलंगाना पब्लिक आता मेरे पास, तेलंगाना पब्लिक आता पूरा मेरे पास। ऐसा आरमोर हैदराबाद इधर नज़दीक से लोकल पूरा आता, तेलंगाना से पूरा आता। जलेबी ఉంటాయి, ఇంకా వేరే ఐటమ్ కావాలంటే అది ఉంటాయి నా దగ్గర। और दूसरा आइटम सोना बोलते और मिलेगा मेरे पास, बालूशाही मिलेगा, लड्डू और लड्डू जलेबी पकौड़ी मिर्ची और सब मिलेंगे उसके साथ। 40 रुपीज़ के जी, 140 रुपये किलो जलेबी है और 240 रुपीज़ पकौड़ी है, 25 रुपीज़ మిర్చి है ప్లేట్। ఇక్కడ జిలేబీ కానీ పకోడీ కానీ చాలా బాగుంటాయండి। నా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఇక్కడ షాపింగ్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, చాలా బాగుంటాయి। అట్లనే మేము ఇట్లా షాపింగ్కి వస్తే తీసుకెళ్ళడం అలా జరుగుతుంది అంతే। ఇక్కడ ఏంటంటే మూమెంట్ చాలా ఉంటుందండి, వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, మూమెంట్ చూస్తుంటాం కాబట్టి వాళ్ళ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పబ్లిక్ వస్తారు, అలా జరుగుతుంది। నాకు తెలిసి పకోడీ, మిర్చి, జిలేబీ, లడ్డు దొరుకుతాయి। సో మేము ఎక్కువ పకోడీ, మిర్చి, జిలేబీ తీసుకుంటుంటాం। మాది పడకల్ గ్రామము। మేము నిజామాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ కుమార్ గల్లీకి వచ్చి ఎప్పుడు జిలేబీ కానీ బజ్జీ కానీ చాలా బాగుంటుంది। ఒక గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఎప్పుడైనా కానీ తీసుకొని వెళ్తాము। అన్ని రకాలుగా బాగుంటుంది, దాని మీద అసలు ఏం కూడా ఇది లేదు। స్వీటు జిలేబీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది, బజ్జీ షాపుల కంటే ఇక్కడ చాలా బాగుంటుంది। మిర్చి కానీ బజ్జీ కానీ జిలేబీ కానీ నిజామాబాద్ ఎక్కడ వెళ్ళినా కానీ ఇలాంటి బజ్జీ కానీ మిర్చి కానీ జిలేబీ కానీ ఇంత బాగా ఎక్కడ ఉండదు, 100% బాగుంటుంది।